స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నా తండ్రి యెహోవా, మహోన్నతుడవై నన్ను బ్రతికించినావయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా. నా యేసుదేవా, సర్వోన్నతుడా నీకు వేలాది స్తోత్రాలు. ప్రాణాత్మదేవం నీకు అంకితం. సర్వోన్నతుడా నీకు వేలాది స్తోత్రాలు. ప్రాణాత్మదేవం నీకు అంకితం. నీ స్వస్థముగా నన్ను నీకై లేపినావయ్యా. నీ స్వస్థముగా నన్ను నీకై లేపినావయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా. నా యేసుదేవా, పరక్రమశాలి నీకు ఘనతయు మహిమయు. అపవాది తంత్రములను కూల్చివేసినావు. పరక్రమశాలి నీకు ఘనతయు మహిమయు. అపవాది తంత్రములను కూల్చివేసినావు. యుద్ధశాలివై నన్ను నీకై లేపినావయ్యా. యుద్ధశాలివై నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలిపినావయ్యా. నా యేసుదేవా, I love you. నువ్వంటే ఇష్టమై నువ్వు లేకపోతే ఉండలేవు. మహనీయుడవు, మహోన్నతుడైన దేవుడు, మా పట్ల నీ చిత్తం నెరవేర్చు దేవుడు, నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచుతున్న దేవుడు. ఐ లవ్ యూ. నువ్వు తెరవండి ఒకసారి. నువ్వు తెలుసు నువ్వంటే ప్రాణమయ్యా. నువ్వు లేకపోతే ఉండలేవు. మా జీవితంలో కార్యం చేయాలి. ఏసై ఆయన మీతో కార్యం చేయగలిగిన నమ్మదగిన దేవుడు, మీ పట్ల అద్భుతం చేయగలిగిన నమ్మదగిన దేవుడు ఏసై. తిమ్మతి సింహాసనాసనంలో అయిన మా తండ్రి, నువ్వు దయాళుడు, గొప్ప దేవుడు. మా జీవితంలో కార్యం చేయగలిగిన నమ్మదగిన దేవుడు, మా ఎడల చిత్తం నెరవేర్చి గొప్ప కార్యం చేయి. ఈ వాక్య జన్మకు గెలుస్తుందిగా మాతో ఉండి కార్యం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. మాకు నాకు కావలసిన వర్తమానము లైవ్ ద్వారా నీ బిడ్డలు వింటున్న వారికి కావలసిన వర్తమానం బోధించుదుగాక. అద్భుతం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. అందరూ మంచిగున్నారా? వందనాలు. బైబిల్లో నుంచి బరబ్బా
ఏ అబ్బా? బర్బా. బందిపోటు దొంగ బర్బా. విన్నారా ఎప్పుడన్నా? బర్బా గురించి విన్నారా? బర్బా బర్బా గురించి మాట్లాడు. దేవుని యొక్క చిత్తాన్ని బర్బా గురించి. ఇది గ్రీక్ మాట, గ్రీక్ పదం. ఇది బర్బా అనేది గ్రీక్ భాష. బర్బా అనేది గ్రీకు. బార్ అంటే కొడుకు, కుమారుడు. బార్ అంటే కుమారుడు. ఒకసారి ఒక శిశువుని అంటాడు బార్ యూనా అని అంటాడు. అబ్బా అంటే తండ్రి, బార్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. అర్థమవుతుంది చెప్పేది. బార్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి, అంటే తండ్రి కుమారుడు అని అర్థం. బరబ్బా. ఇప్పుడు ఇతను ప్రసిద్ధుడైన బందిపోటు దొంగని బైబిల్ రాసింది. ఏంటండి ఈయన? నరహత్య చేయటంలో ప్రసిద్ధి నొందినవాడు, దొంగతనాలు చేయటంలో ప్రసిద్ధి నొందినవాడు. మీకు ఒక మాట చెప్తున్నా. కేరళ నుంచి ఒక హీరోయిన్ ప్రియా వారియన్ అని ఒక ఆమె ఉంటుంది కదా, ఆ పేరేదో ఉంది, హీరోయిన్. రీసెంట్గా కన్ను కొట్టింది. చూసారు ఎప్పుడన్నా? స్టైల్గా కన్ను కొట్టింది ఆమె సినిమాలో. టాప్ హీరోయిన్లో నిలిచిపోయింది ఆ పేరేదో ఉండే. ఒక కన్ను కొట్టింది, కన్ను కొట్టి తుపాకులాగా ఇట్లా వేల్సింది హీరోని చేత్తో. టాప్ హీరోలో ఉంది. ఆఫర్ల మీద ఆఫర్లు చేసింది అమ్మాయి. ఒక కన్ను కొడితేనే ఇంటర్నేషనల్ అయిపోయినా. రిజర్వ్ చెడ్డ పనులు చేస్తేనే ఇంటర్నేషనల్ అయిపోతున్నాను. మంచి పనులు చేస్తే తొందరగా కాదు. రిజర్వ్ మీరు ఒకసారి గమనించండి ఈ వాక్యాన్ని. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 16వ వాక్యం ఉంది. ఆ కాలం ముందు బరబ్బా అని ఒక ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేది. 27:16 వాక్యం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? చెరసాలలో ఉన్నాడు. యేసు ప్రభుని సిలువేసే టైంలో రోమా సైన్యము తీసుకొచ్చి చెరసాలలో వేశారు వ్యక్తిని. ఇతను ప్రసిద్ధి నొందిన ఖైదీ అంట. ఖైదీల్లో కూడా ప్రసిద్ధి నొందిన వాడు బందిపోటు దొంగ అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి చెడు పనులు చేయటంలో కూడా ప్రసిద్ధి నొందినవాడు. ప్రసంగిలో ఉంటుంది ఒక చోట, ఏముంటుందంటే చెడు పనులు చేయటంలో కూడా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారని బైబిల్ చెప్తుంది. చెడు పనులు చేయటంలో కూడా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు అంట, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఒకసారి మ్యాప్ వేస్తే అది తిరుగుండదే కా. అలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారంట. ఇతను ప్రసిద్ధి నొందిన ఖైదీ. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బరబ్బా లాంటి మనస్సు మీలో ఏమైనా ఉంటే మార్చుకోండి. బరబ్బా లాంటి క్యారెక్టర్ మీలో ఉంటే మార్చుకుని దేవుని తట్టు తిరిగితే ప్రభు మీకు తోడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ రాస్తుంది, పిలాతు అంటాడు, పస్కా పండగ దినములలో ఒక ఖైదీని విడిపించుట వాడుక. ఒక ఖైదీని విడిపించడం వాళ్ళకి వాడుక. యేసు కావాలా లేకపోతే బరబ్బా కావాలా? ఖైదీలు చాలామంది ఉంటారండి అక్కడ. చెరసాలలో చాలామంది ఖైదీలు ఉంటారు. కానీ వాళ్ళందరినీ మించిన వాడు బరబ్బా. వాళ్ళందరినీ
మించినవాడు బరబ్బా. మరి యేసు కావాలా లేకపోతే బరబ్బా కావాలా అని అడిగినప్పుడు వాళ్ళందరూ అంటారు అక్కడ 20వ వాక్యంలో, బరబ్బాని విడిపించమని అడుగుటకు యేసును సంహరించమని జనులను ప్రేరేపించారట. కనబడిందా? ఒకసారి మీరు గమనిస్తే బరబ్బను విడుదల చేశారు. 26వ వాక్యంలో ఉంది. అప్పుడు అతడు వారు కోరినట్టుగా బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించునని బైబిల్ చెప్తుంది. చెడు పనులు చేసిన వాడిని, దొంగతనాలు చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని కోరుకున్నారు ప్రజలు. నీతిమంతుడైన యేసయ్యను మాత్రం కోరుకోలేదు వాడు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆమె నిద్రలో ఉంది. పిలాతు భార్య, ఆమెకు కల్లో కనపడుతుంది. ఏంటో కల్లో కనపడిందంటే బైబిల్ రాసిన అక్కడ 19వ వాక్యంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని అని వర్తమానం పంపించి. ఎవరి జోలికి పోవద్దంట? ఆయన నీతిమంతుని దేవుడు నన్ను చూపించాడు, ఈ పాపం మన మీద ఉండదు అని చెప్పగానే నీళ్లు తమ్మని నీళ్ళలో చేతులు కడుక్కుని, నిరపరాధి రక్తము నా మీదుగా నా పిల్లల మీద కూడా ఉండొద్దు అని చేతులు కడుక్కున్నాడు. ప్రజలో హల్లెలూయా. ఇలా ఎవరు ఏ పోస్టులో ఉన్నాడని? గవర్నర్. ఆయన ఎవరైనా గవర్నర్. బర్బా కావాలని వాడు అడిగినప్పుడు బర్బాని విడుదల చేశాడు. ఇతను ఎలాంటి క్యారెక్టర్ కలిగినాడంటే లూకా సువార్త 23:19 వాక్యంలో రాసింది. లూకా సువార్త 23:19 వాక్యం. 23:19 వాక్యం. లూకా 23:19 వాక్యం. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును శిరస్సాలలో వేయబడిన వాడట. ఆమేన్. హల్లెలూయా. ఒక 7-8 ఏళ్ల క్రితం బైక్ మీద ఎక్కించుకొని ఒక వ్యక్తి ఎక్కించుకొని వరంగల్ అనుకుంటా ఆడపిల్లలు వెళ్తుంటే యాసిడ్ పోసారు. మీకు ఐడియా ఉందా? వినే ఉంటారు వారు. యాసిడ్ పోసారు. యవనస్తులు ఆడపిల్లలు కాలిపోయారు, చచ్చిపోయారు. 3 వ్యక్తులు పోసారు. పోసింది ఒక్కడే, అందులో 2 ప్రమేయం ఉంది. ఒకడు బైక్ నడిపాడు అంతే, వాడికి సంబంధం లేదు. అయినా సరే వాడిని కూడా కాల్చారు. గవర్నమెంట్ వాడిని కూడా కాల్చేశారు. ఎందుకు కాల్చారు? ఇక్కడ జరిగిన మన వాక్యం, వీడు పట్టణములోను జరిగిన అల్లరి నిమిత్తము నరహత్యను నిమిత్తమును శిరసాలలో వేయబడిన వాడు. సహకరించాడు. వీడు ఏమయ్యాడండి? సహకరించాడు. నరహత్య నువ్వు చేయకపోవచ్చు, అల్లరి నువ్వు చేయకపోవచ్చు, సహకరించిన కానీ జైల్లోకి వెళ్ళిపోవచ్చు. సహకరించకూడదు, మాట కూడా సహకారం చేయకూడదు. ఇలాంటి విషయంలో ఆ ఏరియాలో కూడా ఉండకూడదు. ఆ ఏరియాలో కూడా నువ్వు ఉండకూడదు. ఆ ప్రాంతంలో కూడా నువ్వు ఉండకూడదు. నువ్వు దూరంగా ఉండిపోవాలి. వీడు సహకరించాడు, జైల్లోకి వచ్చాడు. అందుకే మార్కు సువార్తలో స్పష్టమైన వాక్యం, ఇంకొక వాక్యం ఉంది. 15:7 వాక్యం. మార్కు సువార్త 15:7 వాక్యం. మార్కు సువార్త 15. అధికారులను ఎదిరించి అధికారులను ఎదిరించి కలహములోను నరహత్య చేయి వారితో కూడా బంధింపబడిన వాడు బరబ్బా. ఏమయ్యాడంటే వీడు అధికారులను ఎదిరించి కలహములను నరహత్య చేయి వారితో కూడా బంధింపబడిన వాడు బరబ్బా. ఒకవేళ వీడు చేయకపోవచ్చేమో కానీ
సహకరించాడు, ఎదిరించాడు, అక్కడ ఉండిపోయాడు. కానీ ఈడొక మెయిన్ లీడర్లుగా కనబడుతున్నాడు. బరబ్బా అనేవాడు నరహత్య విషయంలో కానీ, అల్లర్ల విషయంలో కానీ, అధికారులను ఎదిరించుటలో కానీ, కలహము, గొడవలు అన్నిటికీ మూల కారణంగా ఉన్నాడు. అంటే అక్కడ ఉండి చేయిస్తాడంతే. మెయిన్ లీడర్గా కనబడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి ప్రవర్తన మీలో ఏమన్నా ఉంటే మాట సహాయం కానీ, అక్కడుండి నడిపించడం కానీ, లేదా ఫోన్లో నడిపించడం కానీ. ఆ రోజులో అయితే దగ్గరుండి నడిపించేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఫోన్ సహాయం ఉంది, మొబైల్ సహాయం, మొబైల్తో మాట్లాడుతున్నారు. మీకు తెలియదు, అవి ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తూ ఉంటారు. అందుకని మాట్లాడే మాట కూడా చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. అందుకని బైబిల్ చెప్తుంది, మనుషులు మాట్లాడు ప్రతి మాటను బట్టి కూడా దేవుడు విమర్శ చేస్తాడని ఉంది. మత్తయి సువార్త 12:36 ఉంది. ఒకసారి చదవండి వాక్యాన్ని. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. ఏం చెప్పాలంట? నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. ఎందుకు మాట్లాడినావు, ఏ విషయంలో మాట్లాడినావు, కారణం ఏంటి, దీనికి రీజన్ నువ్వు చెప్పాల్సింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు రీజన్ చెప్పకపోతే నిన్ను విడిచిపెట్టడే. నువ్వేం మాట్లాడుకుని ఉండినా కానీ నీ చిట్ట మొత్తం బయటపడుతుంది, విడుదల కనబడుతుంది. మొత్తం వీడియో నీ ముందు టెలికాస్ట్ చేస్తాడు ఆయన. అందుకనే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. వ్యర్థమైన ప్రతి మాటనికి ఉంచి అక్కడ చదవండి ఒకసారి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్పు చెప్పాలి. ఏం చెప్పాలంట? లెక్కప్పు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మనల్ని దేవుడు ఏమన్నా విడిచిపెడతాడా? ప్రతి మాట దేవుడి దగ్గర నువ్వు లెక్కప్పు చెప్పాలి. ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటావు? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్ని మంచి మాటలు మాట్లాడి ఉంటావు, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉంటావు, అన్నీ లెక్క చెప్పాలి. ఏదేని కూడా విడిచిపెట్టడానికి. అందుకని బైబిల్ చెప్తుంది, ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18:40 బరబ్బా గురించి ఇంకొక వాక్యం ఉంటుంది. అక్కడ యోహాను సువార్త 18:40 అక్కడ రాసింది, అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఈ బరబ్బా బందిపోటు దొంగ. చూడండి, లూకాకి, మత్తయికి, మత్తయేమో కొంచెం వివరణ ఇచ్చాడు, మార్కు ఇంకొంచెం వివరణ ఇచ్చాడు, లూకా ఏమో ఇంకా వివరణ ఇచ్చాడు. అసలు ఇతను ఎవడు అంటే యోహాను సువార్త క్లియరెన్స్ ఇచ్చాడు. ఇతడు ఈ బరబ్బా బందిపోటు దొంగట. ప్రైజ్ ది లార్డ్. అంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగిన వ్యక్తి ఈయన. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నాడు. అధికారులను ఎదిరించాడు. అధికారులకు లోబడే మనసు లేదు. ఇప్పుడు మన ఏరియాలో అధికారులు ఉన్నారండి, వాళ్ళకు లోబడకపోతే ఏమవుతుంది? వాళ్ళు చెప్పింది నువ్వు చేయకపోతే ఏమవుతుంది? సెరసల్లో వేస్తారు, అవసరమైతే కొడతారు, రిమాండ్కి పంపిస్తారు. కారణం ఏంటో తెలుసా? అధికారులను ఎదిరించున్నాడనే దాని యొక్క నెపంతో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అదొక మాటతో నేను తీసుకెళ్ళిపోతారు. అందుకనే ఈ బరబ్బా గురించి ఇలాగ రాసింది కదా, మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మీ సంగతి ఏంటి? ఇతను బందిపోదు దొంగ, నరహంతకుడు, నరహత్య చేయవారితో కూడా సహవాసం చేసిన వ్యక్తి. చెరసాలలో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, కానీ ఆ ఖైదీలందరిని మించి
ఇతని పేరు ఎందుకు బయటకు రావాలి? ఇతని పేరే ఎందుకు ఇంతగా పాపులర్ అవ్వాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది లోకస్తులు సినిమాల్లో కానీ బయట కానీ పబ్లిసిటీ కావట్లేదు, మనం ఇక్కడే ఉండిపోయినాం అనుకున్నప్పుడు హీరోయిన్లు ఏం చేస్తారు? షార్ట్లు ఎంత వేసేస్తారు, డ్రెస్సులు గమనించారు ఎప్పుడన్నా? షార్ట్స్ వేసేస్తారు, బాడీ కనపడేలా, వాళ్ళ దేహం కనపడేలాగా వేసేస్తారు, ఇమ్మీడియట్గా పాపులర్ అయిపోతారు. ఇది చెడు పని అంటారా మంచి పని అంటారా? చెడు పని కదా. చెడు పని వలన పాపులర్ అయింది, ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తాయి. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో చెడు పనులు చేస్తే పాపులర్ అవుతారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ పేరు, అందరి దృష్టిలో పడిపోతుంది నీ పేరు. మీరు ఒకటి గమనించారా? ఆ మధ్య ఒక ఆమె హీరోయిన్ ఎవరో మరి నడి రోడ్డు మీద బట్టలు వేసి మీడియా మొత్తం ఆమె వైపు తిరిగింది. ఒక దైవజనుడు, మంచి గొప్ప దైవజనుడు, బాగా ప్రేయర్ చేసి సంఘాలు కట్టి అనేకుల్ని చెడు వ్యసనాల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకి రక్షించి నడిపించి వాళ్ళు ఒక దైవజనుడు తెచ్చిపోతే అదే టైంలో ఆయన వైపు ఎవరు కూడా మీడియా తిరగలే. ఏమో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పుతుంటే మొత్తం మీడియా అంటే చూపించింది, పాపులర్ అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఈ బందిపోటు దొంగని యేసు ప్రభు టైంలో యేసుని విడుదల చేయాలా లేకపోతే బరబ్బను విడుదల చేయాలని అడిగినప్పుడు బరబ్బాయే కావాలని అడిగారు మేము. ఇప్పుడు బరబ్బను అలా విడుదల చేసినప్పుడు, బరబ్బను అలా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఎదురుగానే ఉంటాడు. మీరు బాగా గమనించండి, నన్ను ఎందుకు విడుదల చేశారు, నాకు అసలు ఏ మంచిదనం ఉందో నాలో విడుదల చేశారని తనకు ఒక ప్రశ్న పడుతుంది కదండి, పడుతుందా లేదా? అయితే ఈ బర్బాన్ని విడుదల చేసిన తర్వాత, ఈ బర్బాన్ని ఎప్పుడైతే విడుదల చేసిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను రక్షించబడి ఉంటాడంటారా లేకపోతే ఏమై ఉంటాడు? లేదా సాక్షిగా ఉంటాడు, యేసు వల్ల నేను రక్షించబడ్డాను, యేసు ప్రభు వల్లనే, యేసు ప్రభు దయ వల్ల నేను బయటకు వచ్చానని చెప్పేసి జనాలకు చెప్తాడో చెప్పడా? గడి చెప్పండి, చెప్తాడు కదా, ఖచ్చితంగా చెప్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించా. నువ్వు మాట్లాడే ప్రతి మాట విమర్శించబడుతుంది. ఏ మాట అయితే నువ్వు మాట్లాడుతున్నావు ఆ మాట రికార్డ్ అవుతుంది దేవుని దగ్గర. అవుతుందా అవ్వట్లేదా? ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. విడిచిపెట్టడే. నువ్వు ఏ మాట నువ్వు మాట్లాడేది, మంచి మాట్లాడు, చెడ్డ మాట్లాడు, ఏదైనా మాట్లాడు, ఖచ్చితంగా దేవుని దగ్గర రికార్డ్ అవుతుంది. పాత నిబంధనలు ఈ మాటల గురించి రికార్డు ఉందని బైబిల్ ఎక్కడ రాసి లేదు. కొత్త నిబంధనలు మాత్రమే ఉంది. కొత్త నిబంధనలు మాత్రమే. కనుక దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఇంకొక మాట రాసి ఉంటుంది మత్తయి సువార్తలో, నీ సహోదరుని ద్రోహి అన్నది కూడా విమర్శకు లోనవుతూ అని బైబిల్ రాసి ఉంటుంది. నీ సహోదరుని ద్రోహి అన్నందుకి విమర్శగా తీసుకెళ్తాడని బైబిల్ రాసింది. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం బైబిల్లో 22వ వాక్యం, 6వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వాక్యం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకగ్నికి లోనగును. నిజమండి. మరి ఏం మాట్లాడాలి మనం? ఏం మాట్లాడాలి? ఒకసారి గమనించి నీ వాక్యాన్ని. కోపపడితేనే విమర్శకు లోనగుతావు. ఏమొస్తే కోపపడితేనే తీర్పులోకి వెళ్ళిపోతామంట. కోపపడుడి కానీ అక్కడ రాసింది, కోపపడే ప్రతివాడు కూడా విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా అని చెప్తేనే మహాసభకు లోనగుతాడు.
ద్రోహి అని చెప్తే నరకానికి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పకూడదు. ఏదైనా చేయాలంటే దేవుడు చేయాలి. ప్రైజలో చేతులు ఉన్నాయా? చేతులు లేకపోతే ఒకసారి ప్రైజలో. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట నిన్ను కూల్స్తుంది. నీ మాట నిన్ను కూల్చేస్తుంది. 64 కీర్తన 64 కీర్తన 64 కీర్తన 3వ వాక్యం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఆమేన్. కత్తికి ఎంత పదును ఉంటుందండి? చూడండి, నా వైపు పదును ఉంటుంది కదా. ఎంత షార్ప్గా కత్తి ఉంటుందో నీ నాలుకకి కూడా అంత పదును పెడుతుంది. కోపం వస్తే అంతే, మామూలు పదును కదన్నట్టు. హల్లెలూయా. పదును పెడతాం. అందుకే బైబిల్ చెప్తుంది ఇక్కడ 4 జాగ్రత్తలు ఉండాలి. ఎట్లుండాలి? నాలుక జాగ్రత్తగా ఉండాలి. నాలుకలో ఏమిచ్చాడు దేవుడు? సామెతల గ్రంథం 18:21 వాక్యం. సామెతలు 18:21 వాక్యం చదవండి ఒకసారి. జీవ మరణములు నాలుక వశము. ఆమేన్. దాని ఎందుకు ప్రీతిపడివాడు దాని ఫలమును. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. ఆ నాలుక ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుందట. బాగా కత్తి ఎంత పదును కలిగి ఉంటుంది, అంత షార్ప్. మటన్ దుకాణానికి వెళ్ళండి ఒకసారి, కత్తి ఎట్లుంటుంది. చికెన్ దుకాణానికి వెళ్ళండి, ఎట్లుంటుంది. ఇంట్లో కూరగాయలు వేసేది ఎట్లుంటాయి, చాలా షార్ప్ ఉంటాయి. నాలుక అంత పదును పెడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదివిస్తాను. 4వ వాక్యంలో 64 వాక్యం. యథార్థవంతులను కొట్టవలనంటే సాటైన స్థలములను చేదు మాటలను బాణములుగాను సంధించుదురు. సంధించుదురు. 64 వాక్యం. యథార్థవంతులను కొట్టవలనని సాటైన స్థలములను చేదు మాటలను. కొందరు అంటారు చూసారా, వాడి మాట నాకు చాలా చేదుకున్నాను, వాడి మాట వల్ల నేను చాలా నొచ్చుకున్నానండి అని మాట్లాడుతూ ఉంటారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ చేదు మాటలు నీలో ఉంటాయి, పదునైన మాటలు ఉంటాయి, కత్తిపోటు లాంటి మాటలు నీలో ఉంటాయి. ఏమన్నా అవసరం, ఒక మాట అంటే సార్ ఫ్యాన్ వేసుకుని చచ్చిపోతారు. ప్రైజ్లో. బైబిల్ ఇంకో మాట ఉన్నది, వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టుతారు. భయమేమీ లేక వారిని అకస్మాత్తుగా కొట్టుదు. 5వ వాక్యం. వారు దురాలోచనలను దృఢపరుచుకుందురు, సాటుగా ఉరులు ఒడ్డుటకు యోచించుకొను. మనలను ఎవరును చూసేదరని చెప్పుకుంటారు. వాళ్ళు ఎవడు చూస్తే నాకేంది, ఏమన్నా అనుకోని చూస్తే చూడండి ఏమవుతుంది, చూస్తే చూడని ఏమవుతుంది. ఎవరు చూడలేదే, నేను అన్ని మాటలు ఎవరికి వినపడింది అనుకుంటారు. కానీ దేవుడి దగ్గర రికార్డ్ అవుతుంది. ఎవరి దగ్గర అండి? ఇక్కడ చెప్పండి, ఎవరి దగ్గర రికార్డ్ అవుతుంది? యేసయ్య దగ్గర నీ మాట రికార్డ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య దగ్గర రికార్డ్ అవుతుంది. నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? 8వ వాక్యం చూడండి. వారు కూలెదరు, వారు కూలుటకు వారు నాలుకే కారణం. ఏమవుతుందండి అక్కడ? కూలిపోతాం. 8వ వాక్యం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకలే కారణం, వారిని చూసిన వారందరూ తల ఊచెదరు.
కూలుటకి ఏదండి కారణం? నాశనం అవటానికి ఏది కారణం? నాలుక. ఏది కారణం? నాలుక. అందుకని చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు సామెతల గ్రంథములో 22:1 వాక్యం. ఏమన్నా అక్కడ 22:21 సామెతలు 22:21 సామెతలు. సామెతల గ్రంథంలో ఒక నిమిషం చూపిస్తాను. సామెతలు 22 మొదటి వాక్యం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. మంచి పేరు తెచ్చుకోవాలి. నా పేరు అందరికి తెలియాలి అని నువ్వు ప్రాకులాడద్దు. అప్పుడు దేవుడు ఇయ్యాలి. ఇదే ఎవరు ఇయ్యాలి? యేసయ్య ఇయ్యాలి. ఇప్పుడు కొంతమంది దైవజనులు చూడండి, హాస్టల్ చూడండి, వాళ్ళ ఫోటో వీళ్ళ ఫోటో వాళ్ళందరి ఫోటోలు హాస్టల్ ఫోటోలు పెట్టేసి వాళ్ళని విమర్శించుకుంటా వీళ్ళు గొప్పలేకపోతారు. ఎలాగైతే ఇదే పని వాళ్ళకి, వాడిట్టా ఈడిట్టా అని చెప్పుకుంటూ పోవటమే వాళ్ళ పని. ఇట్ట పాపులర్ అయిపోతారు. దేవుడు వాళ్ళని విమర్శించమని బైబిల్ ఏమి రాసలేదు. నేను సేవక దేవుడు ఎన్నుకున్నప్పుడు యేసయ్యని గురించి నువ్వు ప్రకటించడమే నీ పని. ఆమేన్. ఆయన గురించి నువ్వు సువార్త ప్రకటించడమే నీ పని. ఆ సేవకుని విమర్శించు, ఈ సేవకుని విమర్శించమని బైబిల్లో రాసలేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అపవిత్రుడిగా ఉన్నవాడిని అపవిత్రుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధత కలిగిన వాడిని పరిశుద్ధతగానే ఉండనిమ్ము, అన్యాయము చేసేవాడిని అన్యాయము చేయనిమ్ము. లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అంటే ఎవరు ఎలా ఉండాలనుకుంటారు వాళ్ళని అలాగా ఉండనిమ్ము. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం నేను ఇస్తానంటాడు. హల్లెలూయా. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము నేను ఇస్తానంటాడు. కనుక 11వ వాక్యంలో ఉందన్నమాట, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఎదురు ఉన్నది. ఆమేన్. ఎవరి దగ్గర ఉందంట? ఇప్పుడు దేవుని దగ్గర అంత క్లియరెన్స్గా దేవుడు రాసి పెడితే ఊరిక వాళ్ళని వీళ్ళని వేక ఏకేకి విమర్శించుకుంటూ పోతావు. ఏసై చూసుకుంటానని రాసింది అక్కడ, ఉందా లేదా? ఉంది. ఆయన చూసుకుంటానన్నాడు. ఆయన ఎలా ఉండను అనుకున్నాడు అలా ఉండనిమ్ము, నేను చూసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతసేపు వాళ్ళని మిమ్మల్ని విమర్శించడమే తప్ప యేసు ప్రభు గురించి ప్రకటిద్దాం, యేసయ్యని గురించి మాట్లాడదాం, యేసయ్య సువార్త ప్రకటిద్దామనే ఆలోచన చాలా మందికి లేదు ఈ రోజుల్లో. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మాట విమర్శలకు వస్తుంది. నిన్ను విమర్శిస్తాడే, ప్రతి మాటని దేవుడు విమర్శిస్తాడు. ఎందుకు? ఒకళ్ళు జొల్లికి నీ భక్తి ఏందో, నీ సేవ ఏందో, నీ పరిచర్య ఏందో అలా చూసుకుంటూ వెళ్ళిపో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 28:17 వాక్యం. సామెతలు 28:17 వాక్యం. సామెతల గ్రంథము 28. ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు.
ఎవరును అట్టి వారిని ఆపకూడదు. ప్రాణము తీసి దోషము కట్టుకున్న వాళ్ళు గోతికి పరిగెత్తుతున్నారు. గోతికి అంటే అండి పాతాళం. ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి. ప్రాణం తీసి దోషం కట్టుకున్నవాడు పాతాళం. ఈ బరబ్బా బందిపోటు దొంగని బైబిల్లో రాసి, ఈ బరబ్బా ఈ బందిపోటు దొంగని దేవుడు అక్కడ ఉన్నాడు, సిలువలోకి వెళ్తున్నాడు. ఎవరికి కావాలి? బరబ్బానా యేసు అనబడిన మీ రాజా అని అడిగినప్పుడు నాకు బరబ్బాయే కావాలన్నారు. నా ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభు మీ గురించి మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. నిజంగా బరబ్బా గురించి ఇంకెక్కడ కూడా రాసిలేదు బైబిల్లో. ఒక అతను రాసి పెట్టుకున్నాడట బరబ్బా ఏంటి విషయం ఏందని అడిగితే అతను ఒక బుక్లో డైరీలో రాసుకున్నాడట. యెరూషలేముకి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అతను తిరుగుతూ ఉంటే ఒక ఫ్యామిలీ అతన్ని ఆదరించారట. ఆదరిస్తే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ చెప్పుకుంటూ ఉంటూ ఆ కుటుంబానికి ఏమన్నా నేను చేయాలి. ఆ కుటుంబాలు అందరూ కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగపిల్లగాడు ఉంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ టైంలో రోమా సైన్యం వచ్చి రాగి గనుల్లో పనిచేయటానికి తీసుకెళ్ళిపోతారు యవనస్తుల్ని, మగపిల్లలు. ఇంటికి ఒక మగపిల్లగాడు కావాలి. ఆ టైంలో అందరిని తీసుకెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ రిటర్న్ రారు వాళ్ళక, ఆ గనుల్లోనే చచ్చిపోవాలి వాళ్ళు. కానీ ఆ జీతం మాత్రం ఇంటికి పంపిస్తారు. ఆ టైంలో నేను ఈ కుటుంబానికి ఏమైనా చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక్కడే కొడుకు ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏడుస్తూ ఉంటే ఆ తల్లిని చూసి ఏం చేయాలో అర్థం కాక ఇతనికి నేను ఏమైనా చేయాలి, నా కోసం యేసు ప్రభు అంత చేశాడు కదా, నేను ఈ రోజున విడుదలైపోయి ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన దయ వల్లనే కాదని చెప్పేసి ఆ ప్రాంతం అంతా సాక్ష్యం చెప్పుకుంటూ ఉండి రోమా సైన్యం వచ్చినప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు ఆ పిల్లోడి మీద దుప్పడ కప్పేసి వాళ్ళందరి మీద బెడ్షీట్ కప్పేసి బయటకు వచ్చి నిలబడ్డాడట. ఎవరు బనైనప్పుడు ఈ ఇంటి కుమారుడు అన్నాడట. తీసుకెళ్ళిపోయి రాగి గనుల్లో ఉంచేస్తే ఏమయ్యాడో తెలియదట. నిజమో? హల్లెలూయా. మారాడా మారలేదా? నువ్వు కూడా మారాలి, నీ లైఫ్ కూడా చేంజ్ అవ్వాలి. చూడండి, మరి అతను బందిపోటు దొంగ మారిపోయాడు. మరి క్రైస్తవులు కూడా చాలామంది దొంగలు ఉన్నారని బైబిల్. ఎలాంటి దొంగతనం అండి? చదువుతామా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నా యొద్ద దొంగిలితిరని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయకనే దొంగిలితిరి. ఇప్పుడు చెప్పండి, బరబ్బా బెటర్ అంటారా ఈ జనం బెటర్ అంటారా? చెప్పండి, ఎవరు బెటర్ అంటారు? సో బరబ్బా కన్నా రక్షణ వచ్చింది, మరి ఈ జనాలకు వస్తుందా రక్షణ? వస్తుందా? రాదు. 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యకనే నా యొద్ద మీరు దొంగిలిస్తున్నారు. ఇప్పుడు కొంత స్పెసిఫిక్గా కొంతమంది అని చెప్పిండా, లేకపోతే ఈ జనులు అన్నాడా? ఈ జనులందరూ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జనమంతా నా యొద్ద బరబ్బా అన్న దేవుడి గురించి మాట్లాడాడు. వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుతూనే ఉంటారు, దేవుని దగ్గర దొంగిలితూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఫ్యామిలీతో నేను మాట్లాడాను. ఒక్కొక్కరికి 1,50,000 జీతం వస్తుంది. ఇప్పుడు సర్వీస్ కూడా దగ్గర ముగింపు కూడా వచ్చింది సర్వీస్. వాళ్ళు ఎందుకు నాకు ఫోన్ చేశారు, అయ్యా ప్రేయర్ చేయవా మా గురించి అన్నారు. నేను ప్రేయర్ చేస్తుంటే ఈ దొంగతనం గురించి బయటపడ్డాను.
ఈ దొంగతనం గురించి భయపడదు, దేవుని దగ్గర దొంగిలిన దొంగతనం. అప్పుడు వాళ్ళు ఏవైతే అడిగారో దాని గురించి కూడా నేను మాట్లాడి ఇంకొక విషయం కూడా చెప్పారండి యేసయ్య. ఏంటయ్యా, దేవుని దగ్గర దొంగతనం చేశారంటగా మీరు, యేసయ్య దగ్గర మీరు దొంగతనం చేశారంటగా. ఏమేం చేయలేదే, దేవుని దగ్గర దొంగిలిస్తారు ఎవరైనా అని పక్కన వేరు. స్పీకర్ ఆయన ఏమన్నా అందరు నవ్వారు, వాడు పిల్లలు నవ్వారు, భార్య నవ్వింది, ఆయన కూడా నవ్వాడు. మలాకి 3:8 అని చదవండి అన్న, చదివారు. ఇప్పుడు చెప్పండి, దొంగతనం ఉందా మీ దగ్గర అంటే అన్నాను. టైత్ వెళ్ళట్లేదుగా, మీది దశం భాగం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదుగా, మరి ఏది అని అడిగారు. అయ్యారు, మేము ఇయ్యట్లేదు వాస్తవమే, కానీ అప్పుడప్పుడు కొంచెం ఇస్తాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడి దగ్గర మేలులు కావాలి, దేవుడి దగ్గర నీకు స్వస్థత కావాలి, దేవుడి దగ్గర నీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఏమని అడుగుతావు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని అడుగుతావు, ఏది కావాలన్నా యేసయ్య దగ్గరకు వచ్చి మోకళ్ళని ప్రేయర్ చేస్తావు, నీ వల్ల కాకపోతే దైవజనుడితో కూడా ప్రార్థన చేయించుకుంటావు, ఏదేదో చేస్తూనే ఉంటావు యేసయ్య దగ్గర. ఉపవాసం ఉండమంటే ఉంటావు, అన్నీ చేయమంటే ఉంటావు, డబ్బులు ఇచ్చే టైం దగ్గరకు వచ్చి టైం ఇచ్చే టైం మాత్రం ఇది కాకుండా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని దగ్గర ఆధారపడినట్టుగా కనబడుతూ ఉంటావు, కానీ దేవుని దగ్గర మాత్రం దొంగిలితూనే ఉంటావు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ బ్రతుకుని తున్నీకరిస్తాడు ఒకరోజు. ఏమవుతాడు దేవుడు? నీ బ్రతుకుని తున్నీకరిస్తాడు. నువ్వు మీటింగ్లో పాల్గొను, ఆటలు పాడు, ఆరాధన చేయి, ఎన్నైనా చేయి, మంచి మంచి దైవజనులతో కూడా సహవాసం చేయి, నీకు కాదంటలేదు, అన్నీ చేయి. ఎక్కడికి వచ్చాక దొంగతనం నీ మీద ఉంటుంది, ఎక్కడికి వచ్చాక నీ మీద దొంగతనం నీ మీద. బందిపోటు దొంగ కంటే కూడా డేంజర్ నువ్వు, నరహంతకుడి కంటే కూడా నువ్వు డేంజర్ అన్నట్టు. అంటే దేవుడు నీ గురించి మాట్లాడుతూ సెలవిస్తున్న మాటలు ఏంటంటే, నీ విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి అన్ని అద్భుతాలు సూచికలు నీ పట్ల దేవుడు జరిగిస్తున్నప్పుడు, మరి దేవుడి విషయంలో ఎందుకు అలా నువ్వు చేస్తున్నావు? ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవండి, రిపీట్ చేయండి ఒకసారి వాక్యం. మలకి మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితూనే ఉన్నారు. దేని విషయంలో మీరు దొంగిలితులని మీరు అనుకుంటారు? 10వ భాగమును ప్రతిష్టార్పణలను నా యొద్ద దొంగిలితురు. 10వ భాగం ప్రతిష్టార్పణ ఏ కూడా దొంగతనం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పునా, ఏలీ కుమారులు అర్పణ చేసుకుంటుంటే అర్పణ మందిరంలోకి రానికుండా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళని చంపేసింది. అర్థమైందా చెప్పింది? అర్పణ బలిపీఠం మీదకి వెళ్ళిపోయి గ్రహించాల్సిన దాన్ని కూడా వాళ్ళు సరైన రీతిలో దేవుడు ఏ క్రమం చెప్పాడు, పరిశుద్ధత క్రమాన్ని పాటించినందు వలన యెహోవా వారిని సంపాదలిసిన బైబిల్లో. యెహోవా వారిని సంపాదలిసిన కనుక వారు ఎవరి మాట వినకుండా ఉండేటట్టు దేవుడే చేశాడట. వారు ఎవరి మాట కూడా వినకుండా ఉండేటట్టు దేవుడే చేశాడు. ఆమేన్. కనుక ఈరోజు నీ వాక్యం నుంచి మీరు పరిశుద్ధత కలిగి మీరు కరెక్ట్గా నడవాలని వాక్యం చెప్తుంది. తర్వాత మీ టైత్ అనేది మీ ఇష్టం. నేను ఇయ్యమని మిమ్మల్ని బలంగా చెప్పి, బైబిల్ ఏం చెప్తుంది దాన్ని పాటించాం. బైబిల్ ఏం చెప్తుంది మీరు అది చేయాలి. లేఖనం ఏం చెప్తుంది దాన్ని మీరు ఫాలో అవ్వాలి. బైబిల్లో రాసిన ఈ వాగ్దానం రాసిన ఈ వాక్యం బట్టి మీరు యేసయ్య వైపు తిరుగుతూ ఆయన సన్నిధిలో మీరు నడుస్తుంటే దొంగలుగా మీరు ఉండరు. హల్లెలూయా. నేను దొంగ అని ముద్ర వేయడు దేవుడు. నా ప్రతిష్టార్పణను దొంగతనము అంటే దశం భాగం ఇయ్యకనే ఈ జనులందరూ కూడా నా యొక్క దొంగిలిస్తున్నారు అన్నాడు. నేను ఎవరితో అయితే ఆ కుటుంబంలో నేను మాట్లాడాను ఫోన్లో, అయ్యగారు
మళ్ళీ మాట్లాడుతాను ఫోన్ పెట్టేసి మళ్ళీ వేరే ఫోన్ ఇక చేయరు. చేస్తే అదే మాట్లాడుతాను భయం అంటే ఇక చేయరు నాకు. అసలు వాళ్ళు నా చర్చికి కూడా వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో దూరం ఉంటారు. వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో కూడా నాకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, చదువుతాం బైబిల్. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యం, 11వ వాక్యం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. ఏ మందిరం లక్ష్య పెట్టలేదంట? దేవుని మందిరమును లక్ష్య పెట్టలేదు. దేవుని మందిరమును లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదని అధికారులతో పోరాడాడు దైవజనుడైన నెహెమ్యా. నెహెమ్యా 13-11 వాక్యం. అంటే ఒకటి గమనించండి, అసలు ఎందుకు ఇంత పోరాడాల్సిన అవసరం ఏంటంటే చూద్దాం బైబిల్లో 10వ వాక్యం చూడండి. మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారంట? నువ్వు ఇవ్వాల్సిన టైట్తో, నువ్వు ఇవ్వాల్సిన పాళ్ళు, నువ్వు ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణ ఏదైతే ఉందో టైం ప్రకారం నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే దైవజనులు ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ నీ కొరకు ఎదురు చూస్తుంటారు. నీ గురించి విజ్ఞాపన చేయటానికి నీకోసం దైవజనులు నిలబెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక కీర్తన గ్రంథంలో బైబిల్ రాసింది. కీర్తన గ్రంథంలో 134వ కీర్తన 1వ వాక్యం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుసుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఆమేన్. ఎక్కడ నిలుచున్నారంటే వీళ్ళు? యెహోవా మందిరం అంటే కింద ఆలయంలోనే ఒక మాట ఉంది, రాత్రి నిలుచుండు వారులారా. ఏముందంట? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా అని రాసి. రాత్రి అంటే శ్రమ, రాత్రి అంటే బాధ, రాత్రి అంటే అనుకూలము కాని టైం. రాత్రి అనుకూలం అవుతుందా? అవదు. అనుకూలం కాని టైం అంటే నీ శ్రమలో నిలిచుండి నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు, నీ బాధలో నిలిచుండి నీ కొరకు ప్రార్థన చేసే మహోన్నతమైన దేవుని సేవకులు వాళ్ళు. నీ కొరకు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నీ కొరకు నిలిచుండి ఎటు పోకుండా నీ కోసం దేవుని మందిరములో విజ్ఞాపన చేయు దైవజనులు వాళ్ళు. వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం నీకు లేదు. మరి అలాంటి వారు నీ కొరకు నిలబడి దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు వారికి రావలసిన పాడును ఆపకూడదు. అప్పుడు అతనికి రావలసిన పాడును ఆపేస్తే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు పొలాలకు పారిపోక, ఉద్యోగాలకు పోక ఏం చేస్తారు మరి వాళ్ళు? అవునా కదా? అదే నువ్వు ఇస్తూ ఉన్నావనుకో, వాళ్ళ పిల్లలు కడపారు తింటారు, తిని మిగిలిన దాంట్లో దేవుని సేవ చేసుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడి దేవుని కొరకు సేవ చేస్తున్నప్పుడు నీకేదైనా ఆపద వచ్చినప్పుడు నీకోసం నిలబడి దేవుని మందిరంలో జ్ఞాపన దైవజనుల ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు అలాగే నేను నిలబెట్టడానికి కారణం ఏంటంటే నీ వెనక దైవజనుడు ఫ్యామిలీ ఉంటుంది. ఎవరుంటారు? దైవజనుడి ఫ్యామిలీ. నువ్వు ఆపేసుకో, అన్నీ ఆపేసుకో, కానీ నీకు ఓ రోజున ప్రమాదం ఉంటుంది. అందుకని కొత్త నిబంధన ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి వస్తువుల్లో కూడా దైవజనుడికి భాగం పోవాలంటాడు. ప్రతి మంచి పదార్థంలో నుంచి దేవుని దైవజనులకి దేవుని మందిరానికి భాగము వెళ్ళిపోవాలి. ఇలాంటిది చాలా మంది జనాలలో
దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఉంటారు, బైబిల్ సంకరం పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. వీళ్ళకంటే కూడా బరబ్బా చాలా బెటర్. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరికంటే కూడా బరబ్బా చాలా బెటర్ అన్నట్టు. ఎంత మంచోడు అంటే బరబ్బా చాలా బెటరు. అతను మారు మనసు పొందాడు. ఈ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాడు. యెరూషలేముకి దక్షిణాన 50 కిలోమీటర్ల జర్నీ చేసి ఒక ఫ్యామిలీ అతన్ని ఆదరించినప్పుడు ఈ కుటుంబం కోసం ఏదైనా నేను చేయాలని ఆలోచన తప్పున ఆ ఏరియా మొత్తం యేసయ్య గురించి ప్రకటించాడు. బరబ్బా తండ్రి కుమారుడిగా పేరుకు తగ్గట్టు బతికాడు, మారాడు మారు నుంచి. కానీ వీళ్ళకి ఎన్ని వాక్యాలు చెప్పినా ఈ జనం మాత్రం మారు. ఎన్ని వాక్యాలు చెప్పు, ఎంతని చెప్పు, ఏంటనే చెప్పు, ఎంతైనా బతిరాడు. వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు ఎప్పుడు చూసిన డబ్బులు అడుగుతారండి, నేను ఆయనకేం పని లేదు, అందుకే ఆయనకి మాకు ఇష్టం లేదు అని మాట్లాడతారు. కానీ బైబిల్ చెప్తుంది నీకంటే బరబ్బా 100 రెట్లు బెటర్. ప్రజలో హల్లెలూయా. మన అర్హత చేయని అవసరం దేవుని దగ్గర తగ్గించి. ఎవరి దగ్గర? వాడు మానవుల దగ్గర, అధికారుల దగ్గర, ఇంకెవరి దగ్గర ఎవరి దగ్గర చంపి సదును చేసి అందరినీ పాడు చేసి బందిపోటయ్యాడు. కానీ నీవు దేవుని దగ్గర దొంగిలించను అంతకంటే డేంజర్ అన్నట్టు, అంతకంటే భయంకరుడు. నువ్వు మార్పు చెందు, దేవుని తట్టు తిరుగు, దేవుని మహిమపరుస్తు. యేసు ప్రభు నిన్ను స్థిరపరుస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు యాకోబు పత్రికలో, నీ నాలుక అగ్గియే. చూడండి, ఒక మాట మీకు చెప్తున్నా నేను. అగ్గిపుల్ల తీసుకొని గీసి పెద్ద అడవికి నిప్పట్టిస్తే అడవి మొత్తం తగలదు. అడవి ఎంత ఉంటుందండి? పెద్దగా ఉంటుంది, కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. కానీ అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. అందుకే అంటాడు నాలుక కొంచెమే, దేవుడు సృష్టించిన అవయవాలన్నింటిలో ఉండేది చిన్నదే, కానీ ఇది భయంకరము అగ్ని. ఇది ప్రతి కుటుంబంలో చిచ్చు పెట్టిన అంటాడు దేవుడు. ప్రపంచం మొత్తానికి శిక్ష పెడుతుంది, ప్రతి కుటుంబానికి శిక్ష పెడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ నీ నాలుక అదును, అంటే నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి అని దేవుడు అంటాడు. ఇది నీ వల్ల కాకపోతే దేవుడికి అప్పచెప్పు, ఎస్ఐ చూసుకుంటా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కోలటానికి కారణం ఏంటో తెలుసా? నీ నాలుకే. కీర్తన 64:8 వాక్యం, అది ఒకసారి చదవండి. 64:8 వాక్యం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఏం కారణం? నువ్వు నాశనం అవటానికి అని అర్థం కదా. నువ్వు నాశనం అవటానికి నీ నాలుకే కారణం. ఎందుకు కూలినానా అంటే నీ నాలుకే నువ్వు కూలటానికి కారణమైంది అని అందరూ చెప్పుకుంటారు. ఆమేన్. అందుకని ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు మార్పు చెంది దేవుని తట్టు తిరుగు, దేవుని కోసం బ్రతుకు. ఆయన సన్నిధిలో విశ్వసించేటప్పటి నుంచి దేవుని కోసం బ్రతికితే నిశ్చయముగా దేవుడు కార్యం చేస్తాడు. నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. కనుక నీకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యం ఎక్కడెక్కడ ఉందో కూడా నీకు అన్నీ కూడా రెఫరెన్స్లు తెలుసు. కానీ దేవుని దగ్గర మాత్రం దొంగిలిస్తావు. కరెక్ట్గా నువ్వు తీసుకొచ్చి దేవుని దగ్గరికి దేవుడు నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవుని ఆత్మీయతలో కూడా నడవాలి. ఆమేన్. ఇప్పుడు మందిరంలో ఒకడు సుంకరి కంటే ముందు వెళ్ళినవాడు పరిచయుడు ఉన్నాడు కదా, పరిచయం వాడు ప్రతిష్టార్పణలు ఇస్తాడు, దశంభాగాలు ఇస్తాడు, వారానికి 2 మార్లు ఫాస్టింగ్ ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, ప్రార్థన కూడా బాగా చేస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. చెప్పి 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 ఆ మాటలని ఎడ చెప్పినట్టు గర్వంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? గర్వంగా చెప్పాడు. చెప్పిండు.